తీసుకెళ్ళినట్టు మన రాఘవని సంకనెట్టుకుని దొంగతనానికి వెళ్ళాడు నాగి. అలా రాఘవని తీసుకెళ్లిన నాగి పరిస్థితి రఘవో రఘవా నన్నాగం చేస్తివిరో రఘవో రఘవా నువ్వు రావాల్సిందేరో. ప్లీజ్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ టీమ్. బూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం బూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం బూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం బూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం. రాఘవ డాన్స్ కి అందరూ ఫ్యాన్సే. హలో నేనే మాట్లాడుతున్నాను. అదే ఆ వజ్రాల లోడు ఫ్యాక్టరీ వచ్చేసింది కదా. వజ్రాల లోడా? ఓకే, అదంతా అక్కడ అన్లోడ్ చేసేయండి. ఆ తర్వాత బ్యాంకులో ఉన్నాయి కదా అకౌంట్లు, చెత్త కాగితాలు. ఈ బిల్డప్ అంతా చూసి నాకేదో చదువు సంఖ్యలు ఉన్నాయి బోళ్ళంతా ఓడబొడి చేస్తున్నాను అనుకుంటున్నారు కదండి. అదేం లేదు సార్, పొరపాటున వచ్చేసి వదిలేసారు. ఆంబోతుల ఊరి మీద తిరుగుతుంటాను సార్. అరే ఎవరినో పనిస్తే చెయ్యాలని నాకు మాత్రం ఉండదా ఏంటి సార్ చెప్పండి. అదండి పరిస్థితి. ఇంకా ఎక్కువసేపు ఇదే సెంటర్ లో ఉన్నా అనుకోండి మనం ఆవారాగానే తెలిసిపోద్దు గురువు గారు. పక్క సెంటర్కి వెళ్ళిపోతాను. హలో వజ్రాల లోడు అన్లోడ్ చేసేయండి. మీరు బంగారం వేసుకుని ఇంటికి పంపించండి. జోబులు ఉన్నాయండి బయటికి. ఈ జోబులో ఉన్న బయటికి ఊరుకోండి గురువు గారు. జేబులు ఏముంటాయి అవి లేక ఊరి మీద తిరుగుతున్నాం మీరు. ఏమి లేకుండా బయటకు వచ్చేస్తావా? ఏం మీకు బ్రెయిన్ ఏం లేకుండా మీరు జబర్దస్త్ రాలేదేంటి? ఇంట్లో బయటకు వచ్చే చంపేస్తా. నీతో నాగేందుకు నేను పోతాను సార్. మీరు దొంగోడు కదా, నీకెలా తెలుసురా? చిన్న పిల్లోడిని అడిగి చెప్తాడు సార్. ఎదవ కరోనా వైరస్ పేసు మీరు లేనిపోని చెప్పలేదు నాకు తగిలిన ముందు చెప్తాను. అనిపించింది చెప్పాను సార్. దానికి ఎలా ఫీల్ అయిపోయింది సార్? గురుగారు పని పాట లేకుండా తిరుగుతున్నాను సార్. పక్కింట్లో లారేసుకుంటే కోట్ వేసుకొచ్చాను సార్. నేను చేయమంటావు? మీతో పాటు తీసుకెళ్ళిపోయి దొంగతనాన్ని. ఒరే దొంగతనం చేయాలంటే ట్రైనింగ్ ఉండాలిరా. జబర్దస్త్ కూడా ట్రైనింగ్ ఉంటే భలే ఉండేది సార్. మీకు దండం పెడతాను సార్. మీతో పాటు తీసుకెళ్ళిపోండి సార్. 2 దొంగతనాలు నేర్పిస్తే చాలు సార్. మీరే నా గురువు గారు అంతే. మీరు తీసుకెళ్ళిపోవాలి అంతే. సైలెంట్ ఉండాలి అక్కడ. అలాగే సరే వెళ్దా. దొందే బాగా ఫాలో అవుతున్నాడు కదా. మనం దొంగతనం చేయవలసి ఇల్లు ఇల్లా? ఫస్ట్ టైం దొంగతనంకి వచ్చి ఇల్లు దొరికింది కదా అని సంతోషం. లేచిపోతారు. సైలెంట్ గుండు గురుగారు. ఇప్పుడు తాళం ఎలా ఓపెన్ చేస్తారండి? ఏంటి వేలు అనుకున్నావా? కాదు, ఈయన తాళాలు. అయ్యో బాబోయ్, ఇంతలో తెస్తా. అయ్యో బాబోయ్, నీకు మామూలుగా లేదు ఇప్పుడు నాగి. మాయా ఈ రోజు కొత్త ప్రశ్నలో జాయిన్ అయ్యాను. మా గురువు గారితో వచ్చాను. ఏం చేస్తావురా? మరి ఏదైనా పని చేస్తున్నాడు పెద్దోళ్ళకి చెప్పుకోవాలి కదా. ఇదే శ్రీమంతం అనుకున్నా అందరూ ఫోన్ చేసి చెప్పండి. మా మామయ్య కదా. వక్రతుండ మహాకాయ. ఏం చేస్తావురా? ఫస్ట్ సారి దొంగతనం చేసుకుంటున్నాం కదా సార్. దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. మా నాన్న మంచి పని చేద్దామంటారా? చేసేది దొంగతనం. దేవుడు కూడా క్షమించాడు రా. పనే సైలెంట్ కూడా పాడు పాడుకో. జయ జయ శుభకర వినాయక కాని పాటలు పాడుకు. సైలెంట్ పండు. లోపల పాడుకు. సైలెంట్ సింగింగ్. చప్పట్లు కూడా చూసారా? అంతే. ఏం తోచట్లా ఆయనకి. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈ రోజు కొత్త ప్రొఫెషన్ మొదలెట్టాను, దొంగతనం. నా దొంగతనం మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. పిచ్చి పిచ్చిగా నచ్చినట్టయితే పిచ్చి పిచ్చిగా షేర్లు కొట్టేయండి. దిస్ ఈజ్ మై గురూజీ. గురుగారు హాయ్ చెప్పండి. హాయ్. ఫేస్బుక్ లైవ్ పెట్టానంటా. అంటే లైవ్ అండి, మరి అందరికీ తెలియాలి కదా. చెప్పు లోపల పెట్టు. అందరూ తెలిసిపోతే వచ్చేస్తారు ఇక్కడికి. చెప్పేస్తాను. బయట సైలెంట్ కూడా రావడం చూడరు ప్లీజ్. నేను చూసుకుంటాను గురుగారు. ఎందుకు అలా భయం ఇట్లో చూస్తారు? ఎందుకంటే ఎవరైనా వస్తాడేమని. ఎందుకండి తాళం పగలగొట్టి ఇది మన ఇల్లే. మీరు ఎలా నేను చూసుకుంటా. కొట్టుకొచ్చాను బయటికి. నిన్న
మేనేజ్ చేస్తాను బావా. ఏడు బావా, ఇల్లంతా బాగా వెలిసిపోయింది, పండగ కూడా దాటిపోయింది, నువ్వు సున్నాలు వేయించలేదు. ఇప్పుడు ఎత్తా బాబు నువ్వు. మంచి పెయింటర్ గురించి చూస్తున్నాను, ఎవరు దొరకలేదు. లేడా నేను మంచి పెయింటర్ అండి. ఈ డేట్ ఇలా కనెక్ట్ అయిపోయాడు. ఏంటండి కొనుక్కున్నారు? ఏం లేదు బాబు, నువ్వు పెయింట్ వేయడానికి ఏం తీసుకుంటావు? 2 బకెట్లు పెయింట్ తీసుకుంటానండి. 2 బకెట్లు పెయింట్ తీసుకుంటానండి. ఒరే నాగ్గా యాదవ బతుకు, నువ్వు ఎందుకున్నారా? నేను కాక మొన్న వచ్చి ఎన్ని పంచులు వేస్తున్నాడు చూడు. నువ్వు పంచులు వేసింటే 3 సంవత్సరాల క్రితమే లీడర్ అయిపోయి ఉండేవాడివి. నేను వేస్తున్నాను కదా. ఏం వేస్తున్నావు? షూటింగ్ అయిపోయి అవినాష్ రూమ్కి వెళ్ళి 90 వేస్తున్నావు. 90 వేస్తున్నావు. పర్సనల్కి వెళ్ళావనుకో తప్పేస్తాను. ముందు పల్లెకి రా. అలాగే సర్లే కదా, మా పెయింట్ కాదు నువ్వు తీసుకునేది. ఆ పెయింట్ వేయడానికి డబ్బులు ఏం తీసుకుంటావు అడుగుతాను. 10,000 తీసుకుంటాను. 10,000 ఎందుకయ్యా? 3,000 ఇస్తాను పెయింట్లు వేస్తే. 3,000 అంటారా? ఎలా కనబడుతుంది? 3,000 ఇస్తాను మరి. 10,000 పోతే పోనీ లోపల బోల్ బంగారు. వాడికి అనుమానం వచ్చేస్తది. ఇదిగో 3,000 ఇస్తాను, ఎత్తే అయ్యి. లేదు ఒక 7,000 ఇస్తే వేస్తాను. 7,000? సర్లే ఇదిగో ఇచ్చే. కదా మీరు చెప్పారు కాబట్టి 7,000కి ఈ గోడకి పెయింట్ వేస్తాను, ఈ స్తంభానికి అయితే ఫ్రీగా వేస్తాను. స్తంభం ఏంట్రా అంటే స్కిట్ లో కదలకుండా నిలబడితే స్తంభం అనుకున్నానండి. ఊరుకో బావ, వాడిని స్తంభంలాగానే గుర్తించాడు కదా. గురుగారు బయట మెట్రోల్ కానీ కనపడకండి, స్తంభానికి నిలబెట్టేస్తారా? పిల్లర్ నంబర్ నువ్వు లోపల లోపల దొంగతనం ఏదైనా విలువైన వస్తువు దొంగతనం చేయి. పద, నేను బీరోలు చూస్తాను, నువ్వు లోపల నేను చూడు. లోపల బట్టలు చూస్తాడు. కూర చేస్తున్నాడు. ఏంటి గుట్టు లోపల చేస్తున్నారా? మీరు ఎప్పుడు అనగా తిన్నారు? అక్కడ టేబుల్ మీద నిన్నడదో మొన్నడదో పప్పు అటు ఉండిపోయిందండి. అందులో తాలింపు వేసి భోజనం చేసి వెళ్ళిపోతాం మనం. ఇదిగో మరి మీ పెర్ఫార్మెన్స్ చూసి జనాలకి ఎలా కాలిపోతుంది ఇప్పుడు? నువ్వు లోపల కూతురు బయట ఉండు. ఎవడో చూసి లోపల వస్తాను. గురుగారు నేను మేనేజ్ చేస్తాను, కంగారు పడకండి. ఏమిల్లు బావా నువ్వు, మన పండుగ వెళ్ళిపోయింది కదా, కనీసం ఇంట్లో కేబుల్ టీవీ రావట్లేదు, ఎంటర్టైన్మెంట్ ఏంటి ఉంటది చూసుకోవద్దా నువ్వు? డబ్బులు కడితే అన్ని ఛానల్లో వస్తాయి. నీకెలా తెలుసా? నేను కేబుల్ ఆపరేటర్ని. కూడా కనెక్ట్ అయిపోయాడు బావా. నైట్ వస్తున్నారేంటో ఏంటండి? ఏంటి డబ్బులు కట్టకపోతే కేబుల్ టీవీ రాదా? ఏంటండి ఇది ఎన్నిసార్లు రావాలి? 4 నెలల నుంచి డబ్బులు కట్టలేదు ఇక్కడ. 4 నెలలండి మా బావ మొత్తం ఎప్పుడు డబ్బులు ఉంచుకోడు, 8 నెలలు కట్టేస్తాడు. ఏంటి ఇక పట్టుకెళ్ళిపో చెప్తాను. వెళ్ళు. ఇందాక ఆడి దగ్గర బేరాలు ఇంటి దగ్గర రాలేదంటరా? మన దగ్గర బేరాలు ఉండవమ్మా. నేను లోపలికి వెళ్ళి బంగారం మొట్టకు వచ్చేస్తాను. ఓకేనా? వెళ్ళిపోతా. పట్టుకొచ్చిండి, వెళ్ళిపోతా. పద. ఈయన దొంగతనం కాదు, అన్ని ఉన్నవి ఇచ్చేస్తున్నాడు. నేను మేనేజ్ చేస్తాను. ఒక్క మ్యాన్ నువ్వు పక్క జరు. పెయింట్ వేసేవాడువా? కాదు. కేబుల్ కాల్సినవాడువా? కాదు. ఎడిటర్ వా? కాదు. మరి ఎవడరా నువ్వు? ఇంటి ఓనర్ రా. ఇంటి ఓనర్ అని చెప్తే భయపడిపోతావు అనుకున్నావా? ఎస్ఎన్ కూడా రా. అయితే భయపడాలి గురువు గారు. అలా మార్చేవిట్రా. నిజానికి నాకు దీనికి ఏ సంబంధం లేదండి. రోడ్డు మీద టీ తాగుతుంటే నీకు దొంగతనాలు నేర్పిస్తాను రా అని తీసుకొచ్చాడండి. ఎవరు తీసాడ్రా? గౌరవనీయులైన మా గురువు గారేనండి. ఎలా తీసాడ్రా? అంటే ఈ ఏళ్ళు అనుకున్నావా? కాదు, తాళాలు అన్నాడు సార్. అయ్యో బాబు, తాళాలు ఎలాగిరిచాడేంటి బాబు? ఏమండి ఇదంటే ఇరిచారు కానీ దయచేసి కుడి భుజం మాత్రం టచ్ చేయకండి. చేస్తా. లాస్ట్ ఎపిసోడ్ లో నా చేయి తిప్పించినప్పుడు తెలిసింది నా నొప్పి ఎలాగ ఉంటుందో ఇప్పుడు నీకు. పాత కక్షలన్నీ పెట్టుకుని చేస్తున్నావు కదా, బయటికి రాని సంగతి చెప్తాను. అలాగే నువ్వు బయటికి వెళ్ళండి, ముందు లోపలికి వెళ్ళాలి కదా. గురువు గారు ఇక్కడ వీళ్ళు అరుతుంటే జనాలకి డిస్టర్బెన్స్ అయిపోద్దా, లోపల తీసుకెళ్లి ఏదో ఆర్డర్ చేసిండు. ఇంకో విషయం అండి, ఏళ్ళు మా గురువు గారికి చాలా ఇంపార్టెంట్. అలా ఇచ్చి గోల్డ్ పీకిసి పంపించి ఇడికి ఎలా తెలిసిందంటారా మన దొంగతనం చేస్తున్నట్టు? అంటే మీరు నా దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నారు కానీ లైవ్ ఆఫ్ చేయలేదండి. నీ ఫోన్ నువ్వు బయట చెప్తాను. గురుగారు ఏమంటారు మనో గారు? ఎక్స్ట్రానరీ. రాఘవ టైమింగ్, వీళ్ళ టీమ్, వాళ్ళ సింక్రనైజేషన్ ఎక్స్ట్రానరీ. అందరు టైమింగ్స్ ఎక్స్ట్రానరీ.
రోజా గారు. రాఘవ్ గారి ఫేస్ నచ్చింది, చాలా ఇన్నోసెంట్ గా బుక్ చేసేయటం. నాగి మీద అశోక్ వేసే పంచెస్ అసలు పిల్లర్ లాగా నించోబెట్టేస్తారు మెట్రో కింద అని. సూపర్ గా ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్.